టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం పేదల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెలకు 300 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు గత్యంతరం లేని స్థితిలో ఈ నిర్ణయానికి వచ్చాయి. 11 నెలలుగా కూటమి ప్రభుత్వం పెట్టిన బకాయిలు 3,500 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితిని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలను ఈ నెల 7 నుంచి పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో తమ ఆసుపత్రులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయని ఏపీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు అందడం లేదన్నారు. దీంతో పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో మందులు ఇతర సామాగ్రిని సరఫరా చేసే వారికి బిల్లులు చెల్లించలేని గడ్డు పరిస్థితుల్లో ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కానీ వీటిని అందించలేమని సరఫరా సంస్థలు ఇప్పటికే నోటీసులు ఇచ్చాయన్నారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ దాటిపోవడంతో ఈ బ్యాంకు కూడా అప్పులిచ్చే పరిస్థితి లేదన్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సిబ్బందికి యాజమాన్యాలు కనీసం 2 నెలల వేతనాలు బకాయిలు ఉన్నట్లు వివరించారు. ఈ పరిస్థితుల్లో సేవలు నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ఇదే అంశంపై గత నెల 7ని ప్రభుత్వానికి లేఖ రాశామని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే గత ఏడాది జులై నుంచి బకాయిలు ఇతర డిమాండ్లపై ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుర్తు చేశారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో నగదు రహిత ఈహెచ్ఎస్ సేవలను ఆపేశామన్నారు. ఇక 2025-26 సంవత్సరానికి ఆరోగ్యశ్రీ పథకం కోసం 4,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ఇందులో బకాయిలే 3,500 కోట్లు ఉన్నాయని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ బకాయిల్లో కనీసం 1,500 కోట్లు చెల్లిస్తే కానీ సేవలను కొనసాగించలేమని తేల్చి చెప్పారు. బీమా విధానంలోకి ప్రభుత్వం వెళుతున్న క్రమంలో ప్యాకేజీల పెంపు, బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతోందే కానీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించే ప్యాకేజీలు మాత్రం పెరగడం లేదని చెప్పారు. ప్యాకేజీలు పెంచకపోతే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ క్రమంలో కిమ్స్, మెడికవర్ తదితర కార్పొరేట్ ఆసుపత్రులు 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతాయని స్పష్టం చేశారు.